నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండండి. చదివే మాట మనం ఎక్కడ ఉంది? అది బైబిల్లో ఉంది. బైబిల్లోనే ఉందిలే. ఎక్కడ? లేవీకాండంలో. లేవీకాండం 19వ అధ్యాయం మొదటి వచనంలో మాట ఉంటుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా. అప్పుడు మనిషి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వేమో పరలోకంలో ఉన్నావు, అక్కడ పరిశుద్ధంగా ఉండడం పెద్ద గొప్ప ఏమీ కాదు. పరలోకంలో ఉండడం పెద్ద గొప్ప, పరలోకంలో ఉండి నేను పరిశుద్ధుణ్ణు అని చెప్పడం పెద్ద గొప్ప. ఇంకా మేమున్న ఈ భూలోకంలో ఎంత పాపం ఉందో చూడు. ఇక్కడ కన్ను మూసి కన్ను తెరిస్తే పాపం, ఎటు వెళ్తున్న పాపపు ఛాయలు, పాపపు నీడలు, ఎక్కడికి వెళ్తున్న పాపం తాండవం మాడుతుంది ఈ లోకంలో. నువ్వు అక్కడుండి పరిశుద్ధుడని చెప్పడం మీద గొప్ప ఏం కాదు. మాలాంటి స్థితిగతులు కనుక నువ్వు ఎదుర్కొంటే అప్పుడు మా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. కొన్నిసార్లు బురదలో పనిచేసేవాళ్ళు ఉంటారు, బురదల్లో పనిచేసేవాళ్ళు. మనం అక్కడ నిలబడి సలహాలు ఎత్తున్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? నువ్వు రా ముందు, నువ్వు దిగు, అప్పుడు నీకు తెలుస్తా దీనిలో నా బాధ ఏంటో. రోడ్డు మీద నిలబడి ఆ బురద అలా క్లీన్ చేయి, బురద ఎలా క్లీన్ చేయని చెప్పడం మీద గొప్ప ఏం కాదు. బురదలోకి వచ్చి ఆ బాధ ఏంటో నీకు తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థం అవుద్దని. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు, అంతే, మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు? ఆయన పరలోకంలో ఉండి అందరూ మారిపోదురుగాక, అందరూ రక్షణ పొందుదురుగాక, అందరూ మారు మనసు పొందుదురుగాక అని అనగలడు కదా ఆయన. కానీ ఎందుకు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన? బైబిల్ లేఖనాల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చారని. అంటే ఆయనలో పాపం ఉందని కాదు అక్కడ అర్థం, శరీరాకారమే పాపయుక్తమైంది. కాబట్టి ఇలాంటి పాపులమైన మన మధ్య యేసు ప్రభు వారు వచ్చారు. ఎందుకు అంటే పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఏంటో నేర్పించడానికి. హల్లెలూయా. ఒక మాదిరి ఉంచడానికి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి. పరలోకంలో ఉండి పరిశుద్ధుడిగా ఉన్నానంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనవలే శోధింపబడినను. చెప్పండి, యేసు ప్రభు ఏం చేశారంట? ఆయన శోధించబడ్డారట. ఆయన ప్రతి శోధన యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన జయించాడు. మొన్న ఒక ఆయన అన్నాడట, నేను శోధన తప్ప అన్నీ జయించేస్తానంట. ఆయన ఏం చేయించా? ఇంకా శోధన తప్ప ఏం చేస్తాడంటే ఆయన అన్నీ జయించేస్తున్నాడట. శోధన తప్ప ఇంకా అన్నీ జయించినాడు. ఆ స్టేట్మెంట్కి ఏమైనా అర్థం ఉందా అసలు? యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయముల్లో శోధింపబడ్డాడు. కానీ ప్రతి శోధన యేసు ఏం చేశాడు చెప్పండి? జయించాడు. ఆయన జయించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ప్రశ్న అడిగినా ఆయన నీతో సహానుభవం కలిగిన వాడే. ప్రభువా, మోసగించబడ్డం ఏంటో తెలుసా నాయన? మొన్నే నా స్నేహితుడు నన్ను మోసం చేశాడయ్యా. నమ్మాను ప్రభువా, చాలా నమ్మి 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 నా రహస్యాలన్నీ చెప్పి, లేదా నమ్మి 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 డబ్బులు ఇచ్చి ఎంతో మేలు చేశాను. నా స్నేహితుడు నాకు వెన్నుపోటు పొడిచాడు, బ్యాక్ స్టాబింగ్ చేశాడు. ఆ బాధ ఏంటో నీకేమన్నా తెలుసా నాయన? నాతో నీకు సహానుభవం ఉంటుందా అక్కడంటే? ప్రభు అంటాడు, ఒకసారి ఇస్కరియోత గురించి చదువుమా బైబిల్లో. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ఎన్ని వెండి నాణ్యాలకి యేసు ప్రభు నమ్మేశాడు? 30. బానిస వ్యక్తి కట్టే వెలది. పూర్వదినాలు ఎవరైనా బానిసని కొనాలంటే 30 వెండి నాణ్యాలు కొనేవారట. అంటే యోధా యేసు ప్రభుని ఎలా విలువ కట్టాడు? బానిసవాడిగా విలువ కట్టాడు. ఇంకంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అన్నట్టుగా 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని నమ్మేశాడు యోధా. మోసగించబడ్డం అంటే ఏంటో తెలుసు, వంచబడ్డం అంటే ఏంటో తెలుసు. ప్రభువా, ఎవరు నీతో ఉండకపోయి నేను ఉంటాను నాయన అన్నాడు. ఎవరో? పేతురు. అదే పేతురు యేసు ప్రభు తెలియదు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు. మీ సొంత కొడుకే ఈయన మా డాడీ కాదు అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? రారా ఇంటికి రారా చెప్తారు నీ సంగతి అంటారు కదా. తల్లిని చూసి నా తల్లి కాదు అని ఎవరైనా అంటే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి లేదా? ఇంతకాలం వాడిని కని పెంచిన తల్లిని తల్లి కాదు అన్నాడండి. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు బొంకడం అనేది కూడా అలాంటిదే. యేసు ప్రభు చాలా బాధనిచ్చిందే. బహుశా కొంతమంది నీ ద్వారా మేలు పొందుకునేవారు కనీసం నువ్వెవరో కూడా తెలియదని అంటున్నారేమో. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్ళాడు. ఆయన శోధించబడ్డాడు. ఆయన బాప్తిసం తీసుకోగానే 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత శోధన వచ్చిందా లేదా యేసయ్యకి?
అపవాది వచ్చాడు 3 రకాల శోధనలు. శరీరాశ, చెప్పండి, నేత్రాశ, జీవడము, లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ ద లస్ట్ ఆఫ్ ది బాడీ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆ మూడింటిని పట్టుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు జయించారా లేదా? జయించాడు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అన్నాడు. ఎంత చక్కని సలహా చెప్పావు సాతానా, ఆకలేసేస్తుంది, అసలే ఉండలేకపోతున్నాను, నువ్వు అప్పుడప్పుడు మంచి అడ్వైజులు ఇస్తావు తెలుసా అన్నాడు ఆయన. ఏమన్నారు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రొట్టెలు చేసుకోవడానికి అపవాది ప్రేరేపిస్తే ప్రభువు జయించాడు. శోధన జయించాడు ఆయన, టెంప్టేషన్ జయించాడు. ఓ దేవుని సేవకుడు అన్నాడు, బీయింగ్ టెంప్టెడ్ ఈజ్ నాట్ ఎ సిన్ బట్ ఫాలోయింగ్ ఇన్ ద టెంప్టేషన్ ఈజ్ ఎ సిన్. శోధించబడడం తప్పు కాదు, శోధనలో పడిపోవడం తప్పు. ఈయన సహానుభవం లేనివాడు కాదు ఆయన. నువ్వు ఎదుర్కొంటున్న బాధ, నువ్వు ఎదుర్కొంటున్న ఓటమి, నువ్వు ఎదుర్కొన్న వైఫల్యం, నువ్వు ఎదుర్కొంటున్న ఆ కన్నీరు యేసు ప్రభువుకి తెలుసు, ఆయన అర్థం చేసుకోగలడు ఆయన. ఎందుకంటే ఆయన మానవుని యొక్క ప్రతి సాధక బాధలను అర్థం చేసుకున్న దేవుడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. సరిపోయిన దేవుడు ఆయన, చాలిన దేవుడు ఆయన. నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీకు సరైన మాదిరి ఉంచడానికి ఈ ప్రధాన యాజకుడు సరిపోయిన వాడని లేఖనాల్లో మనం చూసాం.